హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జవై హేమంత్ బ్లాగ్స్. ఈరోజు ప్రాన్స్ కర్రీ చేసుకుందాం. రొయ్యల కర్రీ తెచ్చుకున్నా. కాస్ట్ అయితే చాలా ఉన్నాయి. టమాటాలు ఇవి తెచ్చా. నేనైతే రైస్ పెట్టుకుంటున్నా. ఒక కప్పు రైస్ కుక్కర్ ఓపెన్ చేసి ఇప్పుడు రైస్ అవుతుంటుంది. ఇప్పుడు ప్రాన్స్ ఉన్నాయి కదా, ఇవి క్లీన్ చేయాలి. ఇదే 100 రూపాయలు, చాలా తక్కువ వచ్చినాయి. 100 రూపాయలకి చూడాలి. ఇవ్వండి ప్రాన్స్. ఇప్పుడు క్లీన్ చేయాలి. మళ్ళీ క్లీన్ చేయడానికి వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాలంటే వీటికి. ఒక్కెందుకు చిచ్చి చెత్త దీంట్లో వేస్తున్నాను పొరపాట్లో. అలా ఉంది పరిస్థితి. మన గోల్డ్ సాల్ట్, గోల్డ్ ఎంత చెత్త తీయలేదు. మా ఇంట్లో కూడా ఎప్పుడు నేను తెలవలేదు. అలా అనిపించినప్పుడు ఇవన్నీ తప్పుతలేవు. ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడైనా కొనుక్కోవాలి. రొయ్యలు తెచ్చుకుని చేయడం గొప్ప కాదు, జాగ్రత్త తీసి పడేయడం గొప్ప. బాగు చేతులు ఉచ్చిపోతున్నాయి. అన్నీ చేస్తే చూడండి నచ్చినాయి. నీట్గా కడిగేసాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, అయితే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని రైట్, ఇది మా లైట్. ఈ రొయ్యలు ఉప్పు కారం వేసి కొంచెం ఆగిలి పట్టిస్తారు, సంథింగ్ ఉంటారు కదా, అది చేద్దాం. ఎచ్చి వాటర్ వచ్చేసి ఓకే. ఉప్పు, పసుపు ఎక్కువ వద్దు. ఒక పక్క వచ్చేసింది. అది ఎగుతుంది. అయ్యే లోపల కొన్ని వాటర్ వస్తున్నాయి. ఇదిగోండి వాటర్ 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 వాటర్. అది కుక్ అయ్యే లోపల మనం టమాటాలు కోసుకుందాం. కట్ చేసిన పళ్ళలో నాకు ఒక కన్నీ గుర్తొస్తుంది. వెంకన్య అని కర్నూలు కన్నీ అన్నారు. ఓ రోజు దేనికో మామూలు సరదాగా వీడియో తీస్తుంటే ఉల్లిపాయలు నేను కట్ చేస్తాను అని చెప్పేసి ఏళ్ళు కట్ చేసుకున్నాడు. అది భలే కామెడీగా ఉంటుంది.
దారుణంగా మండుతాయి. ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాం. ఈ ఒక్క టమాటా కోసం తెలిసి ఎంత కాస్ట్ ఉందో. మన టమాటాలు అయితే వంటలో కేజీ 60 రూపాయలంట. టమాటా కేజీ 60 రూపాయలు. దీంట్లో ఒక్క టమాటా కోసం నేను 30 రూపాయలు పెట్టి 1 కేజీ టమాటాలు కొనాల్సి వచ్చింది. వినట్టుని ఆయిల్ పెట్టించింది. ఇవి కూడా తీసాను, పక్కన పెట్టుకున్నాను. చాప్ తీసేద్దాం. మొత్తానికి కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. ఆయిల్ మనం గట్టిగానే వేసుకున్నాం. ఇవి చేశాను కదా, దానికి అదంతా ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్, చాలామంది ఏమంటారంటే ఉల్లిపాయలు తొందరగా ఆగడానికి సాల్ట్ వేయమంటారు. నేను ఆల్రెడీ దాంట్లో వేసాను కదా, ఇంట్లో చూసి వేసుకుంటా. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైందంటే ఒక్కనే తినాలి మళ్ళీ. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. టమాటాలు వేసుకుందాం. ఓకే ఫ్రాన్స్, మెయిన్ కోర్స్ ఆఫ్ డిష్ ఈ వంటకి అసలు నేను 4 ముక్కలు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా లైట్గా. అందులోనే ప్రాన్స్ కర్రీ అవుతుంది. కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఒక 5-10 నిమిషాలు వదిలేస్తాను ఇలాగా. మొత్తానికి నా కర్రీ అయితే అయిపోయింది. రైస్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ రైస్ అసలు ఏంది వేడి వేడి రొయ్యల కూర, వైట్ రైస్. ఆఖరికి రొయ్యల కూర అయితే అయిపోయింది. ఇప్పుడు తింటాను. తగలడిపోతుంది. ఎక్కడ పెట్టుకునే తగలడిపోతుంది. చాలా వేడిగా, అన్నం వేడిగానే ఉంది, కూర వేడిగానే ఉంది.
చూసారా ఎంత బాగుందో. నాకైతే నచ్చింది. ఇంట్లో వాళ్ళు చేసినట్టు రాకపోయినా టేస్ట్ బాగుంది, నచ్చింది. కొంచెం స్టార్టింగ్లో మార్చేసాను కదా, ఆ మార్పు కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది, కానీ బాగుంది. బా సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. మా అమ్మ చేసినట్టు అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, నా ఈ బ్యాచిలర్ కుకింగ్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.